అదేష ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో గురించి రెఫర్ చేశారు అదేష, ఓసారి సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకుంటూ కూడా చాలా బాగుంటుంది అదేష. నేను అడుగుతున్న స్ట్రైట్కి వస్తాను. నేర్చుకుంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. కొత్తగా వచ్చారు, ఏదో ఆవేశమే పనిచేస్తున్నారు అనుకుంటున్నారు, ఆలోచన లేకుండా. అందుకే డీప్ ట్రబుల్లో ఉన్నారు మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు ప్రారంభించారు. అదే మరి హంద్రీనేవా ప్రారంభించారు, నగిరి గాలేరు నగిరి ప్రారంభించారు. అదే మరిగా మీరు వచ్చిన తర్వాత వెలుగొండ ఎన్ని ప్రారంభించారు అధ్యక్ష. అదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు వరకు కూడా అడిగింది అష్యూర్డ్ వాటర్ మీద ఎన్ని పోరాటాలు చేశారంటే అన్ని పోరాటాలు చేశారు అధ్యక్ష. నేను ఈ నాయకులు అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, మీ తండ్రిని ముఖ్యమంత్రి చేస్తూ కూడా అష్యూర్డ్ వాటర్ ఇవ్వలేకపోయాడు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు. ఎందుకంటే అధ్యక్ష, నీళ్లు కావాలని అడగడం ఒక విషయం, దీన్ని లిటిగేషన్ తీసుకుపోయి వేరే రాష్ట్రాల్లో పెట్టి లెచ్చగొట్టి మన యొక్క ప్రయోజనాలు నష్టం వచ్చే విధంగా మాట్లాడడం ఒకటి. వీళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది అధ్యక్ష, నిన్న వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అక్కడ కేసీఆర్ అయితే ఆయనకు సంబంధం లేదు, తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధం లేదు. ఈ విషయంలో సముద్రంలోకి పోయే నీళ్ళు మనం తెచ్చుకుంటామంటే దానికి ఆయన అపోజ్ చేస్తారు, ఆయన పర్మిషన్ కావాలని. అంటే అధ్యక్ష, ఈరోజు గోదావరి పైన నీళ్లు ఉన్నాయి. పైన మీరు చూస్తే చేవేళ్ళ ప్రాణహిత ఉంది, అదే మరి ఇంకో పక్కన దేవాదులు ఉంది, ఇంకో పక్కన వీళ్ళు తీసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని పైన కొన్ని కన్సీవ్ చేశారు. మనం దాన్ని అబ్జెక్ట్ చేయడం లేదు. గోదావరి పోలవరం కిందన నీళ్లు, సముద్రంలో పోయే నీళ్లు పట్టిసీమ ద్వారా మనం తెచ్చుకుంటామంటే దీనికి నా అనుమతి లేకుండా జరగడానికి వీల్లేదని ఆయన మాట్లాడతాడు, ఆయన సపోర్ట్ చేస్తూ ఈయన మాట్లాడతాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇది ఏంటి మీ బాధ ఏంటి? నేను ఇంకొక విషయం అడుగుతున్నా, మీరు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంత అక్కస్తో ఉన్నారంటే ఈరోజు పేపరు, ఇది మీ పేపరే కదా, సాక్షి కాదా? ఇది మీది సాక్షి పేపర్, మీ పేపరే అధ్యక్ష. పోలవరానికి చంద్రగ్రహణం, ఇది మీరు రాసేది. అదే అధ్యక్ష, మా విజయ్ కుమార్ రాజు గారు, విష్ణువర్ధన్ రాజు గారు చెప్పారు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత దురాలోచన అంటే వీళ్ళకు పాపం, పట్టిసీమ ఆగిపోవాలి, పోలవరం ఆగిపోవాలి, వీళ్ళు ఆనందపడాలి, రాయలసీమలో నీళ్లు రాకూడదు, కరువు ఉండాలి, వాళ్ళని పాలేగాళ్లు మరి వీళ్ళు ఉపయోగించుకోవాలి, బాంబులు ఇవ్వాలి, ఇది వీళ్ళ ఆలోచన అధ్యక్ష. ఈరోజు చూస్తే ఫ్యాక్షన్ పెంచాలి. ఈరోజు చూస్తే అధ్యక్ష, మీరు ఈ ఆర్టికల్ రాశారు. మళ్ళీ నేను అడుగుతున్నా, మీరు ఎంత దురుద్దేశం ఉందో, ఎంత దుర్బుద్ధి ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దీనికి నేను సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అడుగుతున్నా. నిన్నే ఢిల్లీలో పోలవరం అథారిటీ మీటింగ్ జరిగింది. అది ఎప్పుడో కాదు, డేటెడ్ 16 మార్చి 2015. రికార్డ్ ఆఫ్ ది డిస్కషన్స్ హెల్డ్ డ్యూరింగ్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ పీపీఏ. ఇందులో రాశారు అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ మీటింగ్లో వాళ్ళు రికార్డ్ చేసింది. వైల్ డిస్కసింగ్ on the modalities of implementation of the project by the authority, it was suggested by CEO that all existing contracts should be continued to be operated by the state government, as taking them over by PPA may create contractual hurdles, and as regards to new contracts, the authority will take an appropriate view at the time of awards of such works. అని చెప్పి ఫైనల్గా రికమెండ్ చేసింది రిజాల్వ్డ్ టు రికమెండ్ ది రీఎంబర్స్మెంట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ టువర్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డ్యూరింగ్ ది ఇయర్ సబ్సిక్వెంట్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది అథారిటీ
It was also agreed upon that pending convening of the meeting of the government body, the matter be placed before the secretary for his consent in the capacity as chairman of the governing body. The same can be subsequently ratified by the governing body. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ఇది మీరే కంప్లీట్ చేయండి, లీగల్ హర్డల్స్ లేకుండా ఉండాలి, దీనికి రియంబర్స్మెంట్ చేస్తాం, అడిషనల్ ఏమైనా వర్కులు వస్తే అవి మేము టేకప్ చేస్తామంటే మీరు రాసింది ఏమండి? ఈ ఆర్టికల్ చదివారా మీరు? మీ ఇష్ట ప్రకారం మీకు పేపర్ ఉందని, ఒక అవినీతి పేపర్ ఉందని ఇష్టానుసారంగా సిగ్గు కూడా లేకుండా రాస్తూ మళ్ళీ మీరు మాట్లాడతారా? అంటే ఈ ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం లేదు మీకు. దీనికి సమాధానం చెప్పి మీరు ఏమైనా పట్టిసీమ గురించి మాట్లాడాలన్నా, పోలవరం గురించి మాట్లాడాలన్నా మీ పేపర్లో రాసిన దానికి అపాలజీ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానీకానికి. చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే మీకు చిత్తశుద్ధి లేదు, ఏదో ఒక విధంగా అడ్డం పెట్టాలి, ఈ ప్రాజెక్టు జరగనీయకుండా చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. కనీసం మీ లీడర్కి తెలియకపోతే వెనకాల మెంబర్లు ఉన్నారు, మీరైనా సరే మీ లీడర్కి చెప్పుకోండి. ఇది మంచి పద్ధతి కాదని కండెమ్ చేయండి, లేకపోతే మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండమని మాత్రం హెచ్చరిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సమాధానం చెప్పి అపోజిషన్ లీడర్ని మాట్లాడమనండి. నిన్నే కేంద్రంలో లేనిపోని అబాండాలు వేసి దీనికి మనం సమాధానం చెప్పాలనే విధంగా రాసుకుంటూ ప్రజల్లో ఏదో ఒక విధంగా వ్యతిరేక భావం సృష్టించాలని ఆలోచిస్తున్నారు. నిన్న ఒక్కసారి ఒక ఆర్టికల్ రాసే మునుపు డిపార్ట్మెంట్ అడగచ్చు, అది ఎక్కడ చూసినా అధ్యక్ష ఒక ఎథిక్స్ ఎవరైతే పేపర్లు పెట్టుకుంటారో ఆ మేనేజ్మెంట్ ఒక ఆర్టికల్ రాయాలంటే మినిమం ఎథిక్స్ పెట్టుకొని రాయాలి. రాయలేదు. ఏ ప్రాజెక్ట్ ఇది? అతి సున్నితమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు గురించి మొసలి కన్నెడు గారు వస్తున్నారు. మాకే అబ్జెక్షన్ లేదు, మేము ఎన్నోసార్లు చెప్పాం. నిన్ననే ఒక పక్క పోలవరం అథారిటీ కూర్చొని ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని వాళ్ళు చెప్తారు. వీళ్ళ పేపర్లో మాత్రం ఈ ప్రాజెక్టు విఘాతం వస్తుంది, ప్రాజెక్టు నష్టం వస్తుంది, ప్రాజెక్టు రాకుండా పోతుందని వీళ్ళు మాట్లాడతారు. ఏది కావాలన్నా ముందు తేల్చుకొని దీనికి ముందు మీరు ఒకవేళ మీ నాయకుడికి చేత కాకపోతే అక్కడ మేధావులు చాలామంది ఉన్నారు, మీరు సమాధానం చెప్పండి. ఈ లెటర్ కావాలంటే మీకు పంపిస్తాను, ఈ లెటర్ చదువుకోండి. చదువుకొని రాష్ట్రం మొత్తం డిమాండ్ చేద్దాం, డిస్కషన్ చేద్దాం, చర్చ చేద్దాం. తర్వాతనే మీకు ఏమాత్రం కూడా మాట్లాడడానికి నైతిక అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పుదోనే పట్టించకూడదు. ఇలాంటి వాళ్ళు ఈ హౌస్లో ఉండడం చాలా రాష్ట్రానికి అరిష్టం అధ్యక్ష. ఇది ఒక దుర్దినం. కాబట్టి దీనికి సమాధానం చెప్పండి, తర్వాత మాట్లాడండి. క్లారిఫికేషన్ ఇస్తున్నాడా, స్పీచ్లు కొడుతున్నాడా అర్థం కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, పేపర్లో వచ్చిన ఒక కథనం గురించి బాబు గారు మాట్లాడారు. ఇటువంటి కథనాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో 100 కోటి వచ్చాయన్నది గుర్తుపెట్టుకోవాలి. పేపర్లు చేసే పనులు పేపర్లు చేస్తూ ఉంటాయి, మనం చేసే పనులు మనం చేస్తాం. ఈనాడు ఏం చేసింది, ఆంధ్రజ్యోతి ఏం చేసింది, సాక్షి ముందుగా ఏదైతే ఈ రోజు సాక్షి దినపత్రికలు ప్రచురణ చేశారో దానికి సమాధానం చెప్పిన తర్వాతే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. అధ్యక్ష, ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇండియన్ డెమోక్రసీ చాలా విశాలమైనది అధ్యక్ష. డెమోక్రసీలో ఎవరైనా ప్రజాప్రతినిధులుగా గెలిచి రావచ్చు, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ముద్దాయిగా ఉండి 11-12 కేసుల్లో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి వ్యక్తికి ఒక్క మచ్చ లేనటువంటి 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో
ఒక్క మచ్చలేనటువంటి నాయకుడు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం వస్తుందంటే ఇండియన్ డెమోక్రసీ ఎంత విలువైనదో మనందరం అర్థం చేసుకోవాలి. కానీ డెమోక్రసీలో నువ్వు ప్రజలతో గెలిచి ఎక్కడికి వచ్చావు కానీ 1,00,000 కోట్లు మీ నాన్నగారి పదవిని ఉపయోగించుకొని దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా అవస్థలు మాట్లాడారు. వినడానికి మేము సిద్ధంగా లేని అధ్యక్ష. ఈరోజు సిగ్గు లేకుండా నీ పత్రికల్లో రాసి మళ్ళీ చమత్కారంగా మాట్లాడతాడు. పత్రికల పని పత్రికలు చేస్తాయి, మన పని మనం చేయాలని. నీకు ఏ మాత్రమైనా సరే నీ పత్రిక మీద నీకు విశ్వాసం ఉంటే, లేకపోతే సాక్షి పేపర్లో రాస్తున్నటువంటి ప్రతి అంశం కూడా అబద్ధమని ప్రకటించాలి. పత్రికల్లో వచ్చిన విషయాలు ఈరోజు శాసనసభలోకి తీసుకొచ్చి శాసనసభ సమయాన్ని వృధా చేయడం భావ్యం కాదు. ఎప్పటికైనా సరే మేము అడిగినటువంటి మా నాయకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాతే ఆయన మాట్లాడాలి తప్ప పత్రికల పని పత్రికలు చేస్తాయి, మన పని మనం చేద్దామని తప్పించుకుంటే మాత్రం ఇది జరగదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు తెలియజేస్తున్నారు అధ్యక్ష.